కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి పిల్లవానికి సంవత్సరానికి 10,000 రూపాయలు మేము ఖర్చు చేస్తున్నాం అని చెప్తాము. చెప్పొచ్చు, కానీ అయినా ప్రభుత్వ పాఠశాలకు పిల్లలు ఎందుకు పోవట్లేదు, ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు? దాని ద్వారా స్కూల్స్ పాఠశాలను క్రమబద్ధీకరించాలనేటువంటి పేరుతో సుమారు 4,500 స్కూల్స్ ను మూవ్ చేస్తామని ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. సో అది సమాధానం కాదు. ప్రభుత్వం చేసే పనిలో ఒక లెక్క చెప్తాను, 21,000 crores సార్ మా బడ్జెట్ ఎడ్యుకేషన్, 18 to 19,000 crores సాలరీస్. సో ప్రభుత్వం ఖర్చు ఆ 10,000 రూపాయలు సాలరీస్ పోతున్నాయి, కానీ సాలరీస్ ప్లస్ కావాలి డబ్బులు. ఆ ప్లస్ అనేది మనం అడుగుతున్న 15% అన్న బడ్జెట్ లో ఉండాలి. ఇప్పుడు 6-7%. సో అది దాన్ని అధిగమిస్తే గానీ నీవు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయొచ్చు, స్కూల్ టీచర్స్ డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు ఏదో మూసివేసిన బడులు అన్నాం కదా, ఆ బడుల్లో ఆ గ్రామంలో పిల్లలు ఉన్నారా లేదా ప్రశ్న. యాక్చువల్లీ ఇక్కడ ఒక ఆదిలాబాద్ లో నేను లాస్ట్ వీక్ పోయినప్పుడు టీచర్స్ యూనియన్ వాళ్ళు గ్రామానికి పోయి, యూటీఎఫ్ వాళ్ళు గ్రామానికి పోయి ఏదైతే బడి మూసిండ్రో ఆ లిస్ట్ తీసుకొని మళ్ళీ ఓపెన్ చేయించి, పిల్లలు ఉన్నారు బడిలో నమోదు లేదు అని తీసేయడం కాదు కదా, పిల్లలు తీసుకొచ్చే బాధ్యత కూడా ప్రభుత్వానికి. సో ఎక్కడో దగ్గర పిల్లలను తీసుకురావడము, వారికి సరి అయిన వసతులు కల్పించడం అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం. ఇప్పుడు టాయిలెట్స్ లేవు, పాప ఎక్కడికి వాటర్ వాటర్ తాగితే మూత్రశాల లేవు. కాబట్టి ఈ బడి కన్నా ఇక ఏదో ప్రైవేట్ ప్రైవేట్ లో పెద్దగా విద్య వస్తుందనేది ఏం లేదు, కానీ అక్కడికి పోతే కొంచెం చదువుకొని వస్తారు అనేది ఒక దృక్పథం ఏర్పడుతుంది. అంటే మనం సున్నాలే బడికి. మీరు ఎన్ని స్కూళ్ళు చూసిర్రో, ఇప్పుడు కూడా మీరు పోయినప్పుడు చూడండి, ఆ పెయింట్ వేయరు. ఎండాకాలం వస్తుంది, 3 నెలలు ఎండాకాలం, 2 నెలలు సెలవులు, ఎంత బ్రహ్మాండంగా చేయాలి. వాళ్ళు బాలల పక్షం కాదు, అందుకోసం చేయరు. ఒకవేళ బాలల పక్షమే వహిస్తే ప్రభుత్వం, సమాజం పిల్లల్ని ఆహ్వానించాలి కదా. ఎంత బ్రహ్మాండంగా నా స్కూల్ మళ్ళీ పోతున్నా అనే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. ఆ వాతావరణం లేనందువల్ల ఈ ప్రైవేట్ స్కూల్స్ పెరగడం అండ్ ప్రభుత్వ స్కూల్స్ లో తగ్గడం, డబ్బు కూడా తక్కువ చేయడం వల్ల ఇది. ఇప్పుడు మీరు తెలంగాణ విద్యా కమిషన్ అడ్వైజర్ గా మీరు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పేటి అన్ని ఈ తెలంగాణ ప్రభుత్వానికి అడ్వైజ్ చేస్తే, వాళ్ళకి సలహాలు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, రాతపూర్వకంగా ఇచ్చి ఉండొచ్చు. వాట్ యాక్షన్ దే ఆర్ టేకింగ్, ఏం చర్యలు తీసుకుంటున్నారు? యా, వెరీ, అంటే మనం చేస్తున్న పని అయితే చేస్తూనే ఉన్నాం, మీరు అన్నట్టుగా రాస్తూనే ఉన్నాము. చాలా సమస్యలు ఉన్నాయి, సమస్యలకు పరిష్కారం. చాలా సార్లు ఏమైతుందంటే ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా ఒక బ్రాండ్, వాళ్ళ బ్రాండ్ పెట్టుకోవడానికి ఒక స్కూల్ పెట్టడం, రెసిడెన్షియల్ స్కూల్ అని. టోటల్ గా ఆలోచించండి అని మనం చెప్తున్నాం. కేరళలో పీపుల్స్ ప్లాన్ అని కూర్చున్నారు, స్కూల్స్ గురించి ప్లాన్ చేసి, అట్లా ఒక మండలంలో కూర్చొని మనలాంటి వాళ్ళతోని, ప్రజలతోని వాళ్ళు బ్రహ్మాండమైన ఐడియాలు ఇస్తారు గుళ్ళలో కూర్చొని. అట్లనే మేము కమిషన్ నుంచి అనగా నమ్మకం వస్తలేదు గవర్నమెంట్, నిజంగా వీళ్ళు చెప్పేది కరెక్టేనా అని నమ్మకం రాక, సరే మీరు ఒక 4 స్కూళ్ళు చేసి చూడండి అని అంటే మేము ఒంగూరు అనిపోయినాము. తల్లిదండ్రులు అందరూ కూర్చున్నారు, తల్లిదండ్రులు కూడా యంగ్ తల్లిదండ్రులు సార్, ఇప్పుడు అంతా 90లో పుట్టింటారు, 90-95, అండ్ కూర్చొని బ్రహ్మాండమైన ప్లాన్ చేశారు ఆ స్కూల్ ఎట్లా చేయాలి, ఎటు గేట్ ఉండాలి, బిల్డింగ్ ఎట్లా ఉండాలి. సో అటు ఒక ప్లాన్ చేస్తున్నాము, కానీ దీనివల్ల ఎక్స్పాన్షన్ కావాలి, ఒక్క దగ్గర చేస్తే లాభం లేదు. బట్ ప్రభుత్వానికి ప్రతి చైల్డ్ ఇంపార్టెంట్ అనేది రావాలి. ఎవ్రీ చైల్డ్, నా ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా కాదు, అందరు పిల్లలు నాకు సమానమే, అది రాజ్యాంగ హక్కు. మళ్ళీ నేను పదే చెప్తున్నా, ఇది నువ్వు నీ చేతుల నుంచో నీ హృదయం నుంచో కాదు, నీ హృదయం కరిగాలని అంటలేదు. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, చట్టబద్ధ బాధ్యత. ఎవ్రీ చైల్డ్, పుట్టిన ప్రతి బిడ్డ, పుట్టని ప్రతి బిడ్డ, కడుపులో ఉన్న బిడ్డ నుంచి 18 సంవత్సరాల వరకు యుఎన్ లో మనం సంతకం చేసిన కన్వెన్షన్ ప్రకారం, మన చట్టాల ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ప్రతి చైల్డ్ కు నువ్వు బాధ్యత, చట్టబద్ధ బాధ్యత. దట్ ఈస్ వాట్ యూ ప్రామిస్డ్. అంతేగాని అక్కడ ఒకటి చేస్తా, ఇక్కడ ప్యాచింగ్ చేస్తా, అక్కడ ప్యాచింగ్ చేస్తా, అట్లా కాదు. బట్ అది ఎప్పుడు వాళ్ళకి ఎక్కుతుంది అనేది ఇట్స్ ఏ ప్రయారిటీ లేదు. ఫ్యూచర్ అంటే దాదాపు 60-70 లక్షల మంది గురించి మాట్లాడుతున్నాం. ఆ ఫ్యూచర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది, ఆ ఫ్యూచర్ కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రభుత్వాలు దాని వైపు మరల్చాల్సిన దృష్టి, రియల్ ఎస్టేట్లు, రీజనల్ రింగ్ రోడ్లు, ఫ్యూచర్ సిటీస్, ఇవన్నీ ఓకే, బట్ ఎవరి కోసం? ఇప్పుడు వచ్చిన తరం అంతా కూడా వాళ్ళు చదవడం రాయడం రాదంటాము,
వాళ్ళు క్వాలిటీ లేదు, యాక్సెస్ లేదు, ఐక్యూ లెవెల్స్ లేవు. ఇవన్నీ లేని జనాభాను తయారు చేసి ఇవన్నీ ఎవరి చేతిలో పెడతాం అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ప్రభుత్వాలు ఇవ్వాలి, ప్రజలు అడగాల్సింది. అండ్ పొలిటికల్ పార్టీస్, నేను ఇక్కడ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, లెఫ్ట్ రైట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ పిల్లలు లేరు ఆ ఎజెండా. అది ఎందుకు, అది దృష్టి లేదు. సాయుధ పోరాటం అప్పుడు మేము వినేది, వాళ్ళు రాత్రి పళ్ళు పెట్టి దళాలు వచ్చి చదువులు నేర్పేది. ఆ చదువు నేర్పుతున్నప్పుడే అల్లకెళ్ళి చదివి ఒక ఆమె యుద్ధం చేసి మొదలుపెట్టి ఇవన్నీ చదివినాం, మేము విన్నాం. కానీ పొలిటికల్ పార్టీస్ కాడెత్తేసి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కూడా చదువు మీద, విద్య మీద ఏం ప్రత్యేకంగా లేదు. మేము చాలా ట్రై చేసినాం మా పనిని. ఇది ఒక ఎన్జిఓ పని, లేకపోతే ఇదేదో అంటే దీంతో విముక్తి అవుతుందా అనేది వాళ్ళకి డౌట్. చదువుతో విముక్తి అవుతుందా లేదా అనేది ఒక పెద్ద డౌట్ ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు మాత్రం చెప్పలే కానీ, బట్ ఆల్ పొలిటికల్ పార్టీస్, నక్సలైట్ల దగ్గర నుంచి అందరిని అడిగాము, మీరు ఎడ్యుకేషన్ ఎజెండా తీసుకుంటే ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతాము అని చెప్పి ఈవెన్ సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ అందరిని అడుగుతున్నాము. వాళ్ళ విద్యార్థి సంఘాలు ఏదో పోరాటం చేస్తాయి కానీ పార్టీ మెయిన్ లైన్ లో పిల్లలు లేరు. ఆ ఎజెండాలో పిల్లలు ఉంటే రాజకీయ పార్టీలు మెయిన్ స్ట్రీమ్ కాంగ్రెస్, టీడీపీ వీళ్ళకు అసలు ఆ స్టోరీ ఉండదు. కానీ యాక్చువల్లీ మేము ఒక సూర్యాపేటలో పనిచేసాము. మొన్న మాకు కార్యకర్త కలిసింది 20 ఏళ్ల తర్వాత. మేము బాల కార్మికుల వేతనాలు పెంచాలని కొట్లాడుతున్నప్పుడు మీరు ఈ ఏరియాలో వచ్చిండ్రు, మీరు చెప్పిన ముచ్చట నాకు స్ట్రైక్ అయింది. అరే మనం ఈ ఎడ్యుకేషన్ కోసం కొట్లాడాలి కానీ వారి వేతనం కోసం కొట్లాడుతున్నాను అంటే, అడల్ట్స్ వేతనమో పిల్లల వేతనం అన్నింటి కొట్లాడాలి కదా, వేతన కూలి. సో వాళ్ళకు డిఫరెన్షియేషన్ లేదు. సో మేము ఈ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఆయన అర్థమైంది అదే అని. మొన్న నాకు ఒక మీటింగ్ లో కలిసి, సార్ మీరు ఏం చెప్తున్నారు కానీ విద్యతో విముక్తి అనేది నాకు అప్పుడు అర్థమై ఆటల నుంచి బయటకు వచ్చి ఈ పని మొదలు పెట్టింది. ఎంత ఆయన వల్ల ఒక 50 మంది పిల్లలు ఏమో ఎడ్యుకేషన్ అయిండ్రు, గ్రాడ్యుయేట్స్ అయిండ్రు. కండ్ల ముందు చూడగలుగుతున్నా సార్ అని చెప్పిండు ఆయన. కండ్ల ముందర మార్పులు చూడగలుగుతున్నా, నేను చేసే పని ఏంది, వేతనం పెరిగేదండి, మార్చుకున్నా అన్నాడు. దట్ ఈస్ వాట్ పార్టీస్ తీసుకోలేదు సార్.